హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే నేను రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం అయితే మనం ముందుగా స్టవ్ పైన వాటర్ వేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ముందుగా పీల్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న స్వీట్ కార్న్ని ఒక బౌల్లో వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇలా ఉడికించి తీసుకున్న స్వీట్ కార్న్లో కొంచెం పెప్పర్, కొంచెం మైదా, ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ స్వీట్ కార్న్ మొత్తం పట్టేలాగా. తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ కార్న్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనికైతే కొంచెం ఆయిలే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇందులో కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాక మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనకు కావాలంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే యమ్మీగా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.